ఈరోజు మల్లుపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ మరియు మల్లుపల్లి గ్రామ అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అన్నలకు అందరికీ వందనాలు, అభివందనాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమము మల్లుపల్లి గ్రామంలో చేపట్టడం జరిగింది. మరి ఏదైతే ఉపాధి హామీ పథకం పనుల గురించి వచ్చిన రైతులకు ఈరోజు ఒక అంబలి కార్యక్రమం అనేది ఇది చాలా మంచి ఆలోచన, ఒక మంచి ఉద్దేశం. దీనికి మంచి మెసేజ్ కూడా వస్తుందని మా కాంగ్రెస్ పార్టీ అల్వాల కమిటీని నేను మల్లుపల్లి గ్రామ కమిటీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ ఒకటే, ఈరోజు మొన్నటిదాకా ఉన్న టీఆర్ఎస్ పాలన ఏదైతుందో 9 నుంచి 10 సంవత్సరాలు నిండుగా ముంచిన రైతులను ఈరోజు అదే వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా నిలబడి ఓట్ల గురించి తిరుగుతున్నాడు తప్ప ఇలాంటి రైతుల దగ్గరికి వచ్చిన చరిత్ర ఏ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి రైతుల అవసరం లేదు, వాళ్ళ కష్టాలు అవసరం లేదు, కానీ వాళ్ళకి కేవలం ఓట్లు కావాలి, వాళ్ళకు సంపదన కావాలి తప్ప ఇలాంటివి పట్టించుకోరు. ఎందుకంటే మిత్రులారా, మీరు ఆలోచించండి, ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా జాలిగుణం, పెద్దల నుంచి చిన్నల వరకు కూడా అందరూ ప్రజల గురించి ఆలోచించేదే కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక పోతే మొన్నటి వరకు వెంకట్రామరెడ్డి గారు ఒక కలెక్టర్గా ఉండి ఒక కలెక్టర్గా చేసి ఆ రోజు వరేస్తే ఉరేసుకుంటానని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలాంటి నాయకులు మనకు అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి పోతే బీజేపీ పార్టీ మేము ఇది చేస్తాము అది చేస్తామని ఏదోదో చెప్తున్నారు. ఒకవేళ బీజేపీకి ఇట్లా ఓటేస్తే మత కల్లోలే కాకుండా రాజ్యాంగాన్ని మారుస్తారనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి దయచేసి మనకు కేవలం కాంగ్రెస్ పార్టీ మన నీల మదన్నను అత్యధిక మెజార్టీతోని గెలిపించుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతులను రుణమాఫీ చేస్తానన్నది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది 100కు 100% 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం మెదక్ జిల్లాకు ఒక మినిస్టర్ లేడు కాబట్టి, మరి మన గౌరవనీయులు చెరుకు సీనన్న గారు మనకు మెదక్ దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి, మొత్తం మీద అతను కష్టపడే ఈరోజు చేస్తున్నాడు కాబట్టి, మరి మన మెదకు ఎంపీ అభ్యర్థి మదన్న గిట్ల అత్యధిక మెజార్టీతో గెలిస్తే మనకు 2 విధాలుగా లాభం అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ స్టేట్ నుంచి వచ్చిన ఫండు, ఇవాళ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండు 2 గిట్ల మనకు ఆదాయం అయ్యి మన ఊరు డెవలప్ అవుతుంది, మన జిల్లా డెవలప్ అవుతుంది, మన కాన్షియస్ డెవలప్ అవుతుంది. కావున దయచేసి మాయ మాటలు, అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇటు కారు గుర్తోళ్ళు కావచ్చు, ఏదో మాయ మాటలు చెప్తారు, ఓట్లు వేసుకుంటారు తప్ప మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోరు, రైతులను పట్టించుకునే నాదులే లేడు. ఒకప్పుడు మన గౌరవనీయులు ఇందిరమ్మ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి ఇదే మెదక్ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన చరిత్ర ఉంది. మెదక్ గడ్డ చాలా చరిత్ర గల గడ్డ. ఈరోజు బిహెచ్ఎల్ కావచ్చు, ఫ్యాక్టరీలు, ఎన్నో ఫ్యాక్టరీలను ఆ రోజు శాంక్షనింగ్ చేయించి ఇలా మెదకు పరిశ్రమగా వాడగా తీర్చిదిద్దిన మన ఇందిరమ్మ ఆ రోజు మన పేదలను ఆదుకొని ఆ రోజే ఆలోచించి, పేదలకు తిందామంటే తిండి లేదు కాబట్టి ఏదన్నా ఒక ఉపాధి పని కల్పించాలి, వాళ్ళు కొద్దిగా అన్నం తిని బతుకుతారని ఆ రోజు ఆలోచించిన ఘనత ఆ రోజు ఇందిరమ్మకే దక్కింది. కాబట్టి అదే ఉపాధి పథకం ఈరోజు మన రైతులందరూ ఇక్కడ చేస్తున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ తీసుకొచ్చి పెట్టినది ఈ ఉపాధి పథకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదేమైనా గరీబోళ్ళ గురించి చేసేదైనా, ఒక రైతుకు ఆలోచించవలసిందైనా, ఒక రైతు బాగుపడాలి, రైతు రాజుగా బతకాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో తప్ప వేరే పార్టీతో కాదు. ఈ మాయ మాటలు చెప్పే ఈ 2 పార్టీలను రేపు జరగబోయే 13 నాడు చిత్తుగా ఓడించి మన సోనియమ్మకు నీల మదనను కానుగా ఖచ్చితంగా పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి మన మల్లుపల్లి కమిటీని, కాంగ్రెస్ కమిటీని పేరు పేరున అందరినీ అభినందిస్తున్నానని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు ప్రచారంలో భాగంగా మల్లిపల్లి గ్రామంలో నీలమ్మది గారికి
ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఆనాడు ముత్యంరెడ్డి గారు చేసిందే తప్ప ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేసింది ఏం లేదు. కాలువల విషయం అయితేనేమి, చెక్ డ్యామ్లు అయితేనేమి, స్కూళ్ళు, ప్రతి ఒక్క విషయానికి వస్తే ఆ రోజు ముత్యంరెడ్డి గారు చేసింది తప్ప ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి ఇది ఒకటి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఆ రోజు ఉపాధి హామీ 200 ఉండే ఈరోజు రాహుల్ గాంధీ గారు గెలిస్తే ప్రధానమంత్రి అయితే మనకు 400 వస్తుంది. అదేవిధంగా కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, గ్యాసు 500, మనకు ఇల్లు లేనిలో నిరుపేదలందరికీ ఇండ్లు, ఇంకేదైనా చేసుకుందాము అనే 5 లక్షల ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామనే ఉద్దేశంతో మేము అందరికి చెప్పడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మేము అందరం చేతి గుర్తుకు వేస్తామని మల్లిపల్లి గ్రామస్తులందరూ ఏకకంఠంతో ఏకీభవించడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.